హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 5 కీలక విషయాలు, లేకపోతే అత్యవసర సమయంలో క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం మాత్రమే కాదు, సరైన పాలసీని ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. కేవలం తక్కువ ప్రీమియం లేదా ఎక్కువ కవరేజ్ చూసి పాలసీ కొనుగోలు చేస్తే ఆసుపత్రిలో అవసరమైన సమయంలో క్లెయిమ్ తిరస్కరణ ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మొదటిగా, మీ కుటుంబం అవసరాలకు సరిపోయేంత ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. రెండవది, పాలసీలోని నిబంధనలను పూర్తిగా చదవాలి. ముఖ్యంగా రూమ్ రెంట్, పరిమితులు, వెయిటింగ్ పీరియడ్, అలాగే ముందే ఉన్న ఆరోగ్య సమస్యలకు సంబంధించిన మినహాయింపులు ఏమిటో తెలుసుకోవాలి. ఇవే చాలా సందర్భాల్లో క్లెయిమ్ సమస్యలకు కారణమవుతాయి. మూడవది, మీరు ఎంచుకుంటున్న ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డు ఎలా ఉందో పరిశీలించడం మంచిది. అత్యవసర సమయంలో వేగంగా, పారదర్శకంగా క్లెయిమ్లను పరిష్కరించే సంస్థను ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నాలుగవది, ఇన్కర్డ్ క్లెయిమ్ రేషియోను కూడా పరిశీలించాలి. కంపెనీ వసూలు చేసిన ప్రీమియంతో పోలిస్తే ఎంత మొత్తాన్ని క్లెయిమ్లుగా చెల్లిస్తుందో ఈ సూచిక ద్వారా అంచనా వేయొచ్చు. ఐదవది, మీ ప్రాంతంలోని ఆసుపత్రులు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్యాష్లెస్ నెట్వర్క్లో ఉన్నాయా లేదా అనేది ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే అత్యవసర సమయంలో ముందుగా మీ జేబు నుంచి ఖర్చు చేయవలసిన పరిస్థితి రావచ్చు. మొత్తంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొద్దిసేపు సమయం వెచ్చించి పాలసీ వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే భవిష్యత్తులో క్లెయిమ్ సమస్యలను చాలా వరకు నివారించవచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.